హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజైతే మనం కొబ్బరి పులిహోర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ పులిహోర టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. ఫ్రెండ్ ఇంట్లో భజన కార్యక్రమం జరుగుతుంటే నేను ప్రసాదంగా చేసుకొని తీసుకెళ్ళాను అనమాట. అందరికీ కూడా చాలా నచ్చింది. అక్కడే అడుగుతున్నారు రెసిపీ చెప్పండి. అంత బాగుంది ఈ పులిహోర. ఇంకా నేను స్వీట్ కూడా చేసుకెళ్ళాను. నెక్స్ట్ వీడియోలో స్వీట్ అప్లోడ్ చేస్తాను. ఇప్పుడైతే ఈ కొబ్బరి పులిహోర ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. పులిహోర కోసం ముందు అన్నం వండేసుకుందాము. 1 గ్లాస్ బియ్యం, ఇవి వెయిట్లో వచ్చేసి 1/2 కిలో ఉంటాయి. 1-2 సార్లు శుభ్రంగా కడిగేసి 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల నీళ్ళు పోసుకోవాలి. కుదిరితే కొంచెం సేపు నానపెట్టేసుకోండి. అన్నం వండుకునేటప్పుడు 1 టీ స్పూన్ నూనె కూడా వేస్తే అన్నం చక్కగా పొడి పొడిగా వస్తుంది. స్టవ్ పైన పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, పచ్చి కొబ్బరి ముక్కలు, ఒక పెద్ద కాయలో సగం చెప్ప తీసుకున్నాను. ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి 5-6 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోండి. అలాగే ఒక గుప్పెడు కొత్తిమీర, ఇంకా కొంచెం కరివేపాకు, 2 రెమ్మల కరివేపాకు వేసేసుకొని ఇందులో కొంచెం నీళ్ళు పోసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని 3 లేదా 4 టేబుల్ స్పూన్లు నూనె వేసి, నూనె కాగిన తర్వాత కొన్ని పల్లీలు వేసుకుని వేయించుకోవాలి. పల్లీలు వేగడానికి టైం పడుతుంది కాబట్టి ముందు పల్లీలు వేసుకుని ఇవి సగం వరకు వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపగుళ్ళు వేసుకుని వేయించుకోవాలి. ఇవి కూడా కొంచెం వేగిన తర్వాత కొన్ని జీడిపప్పులు కూడా వేసి వేయించుకోవాలి. జీడిపప్పు త్వరగా వేగిపోతుంది కాబట్టి చివర్లో వేసేసుకోండి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత నూనె రాకుండా తీసుకుని ఈ పప్పుల్ని ఒక గిన్నెలోకి తీసి పెట్టేసుకోండి. నూనె రాకుండా తీసుకోండి. ఇలా అన్ని గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ నూనెలో 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/4 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని వేయించుకోవాలి. ఈ ఆవాలు చిటపటలాడిన తర్వాత ఇందులో 2 ఎండుమిర్చిని తుంపి వేసేసుకోండి. అలాగే కొంచెం కరివేపాకు, ఇంకా కొంచెం ఇంగువ, 2-3 పఫ్స్ ఇవ్వండి. ఇంగువ అయితే కంపల్సరీ వేసుకోండి. ఇంగువ వేయడం వల్ల మంచి రుచి వస్తుంది. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసేసుకుని ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇలా బాగా కలిపేసుకుని ఇప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసుకున్న కొబ్బరి పేస్ట్ వేసేసుకోవాలి. కొబ్బరితో అయితే ఎక్కువగా మనం కొబ్బరి అన్నమే చేసుకుంటుంటాం కదండి. ఈ కొబ్బరి పులిహోర కూడా చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి, తప్పకుండా ట్రై చేయండి. ఈ కొబ్బరి అన్నం లంచ్ బాక్స్లోకి తీసుకెళ్ళడానికి కూడా చాలా బాగుంటుంది. ఇంకా స్పెషల్ అకేషన్స్ అప్పుడు డిఫరెంట్గా ఏదైనా చేయాలనుకుంటే ఈ కొబ్బరి పులిహోర అయితే తప్పకుండా ట్రై చేయండి. ఫ్లేమ్ని లోకి మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. చూడండి, ఒక ముద్దగా అయింది కదా, ఇలా ముద్దగా అవుతుంది. అలాగే ఆయిల్ కూడా లైట్గా సపరేట్ అవుతుంది. చూడండి, ఇలా వేయించేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు ఇందులో నేను పులుపు కోసం నిమ్మరసం వేస్తున్నాను. ఒక పెద్ద నిమ్మకాయ కానీ లేదంటే మీడియం సైజ్వి 2 నిమ్మకాయలు కానీ తీసుకోవచ్చు. అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసేసుకొని కలుపుకోవాలి. పులుపు కోసం నిమ్మకాయకి బదులుగా పచ్చి మామిడికాయ తురుము కూడా వేసుకోవచ్చు. సీజనే కాబట్టి మామిడికాయ తురుము వేసుకొని కూడా కలుపుకోవచ్చు. బాగా కలిపేసుకుని ఉడికించుకున్న అన్నం వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. నేనైతే 1 టీ స్పూన్ సాల్ట్ వేసేస్తున్నాను. అలాగే మనం వేయించి పెట్టుకున్న పల్లీలు, జీడిపప్పు ఉన్నాయి కదా పక్కకు తీసి పెట్టుకున్నవి, అవి వేసేసుకోవాలి. ఈ కొబ్బరి పేస్ట్ అంతా కూడా అన్నానికి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. నేను ఇది పెద్ద పాత్ర తీసుకున్నాను కాబట్టి డైరెక్ట్గా అన్నం వేసేసానండి. ఇందులో మీరు కావాలంటే ఒక పెద్ద పళ్ళెంలోకి అన్నం మార్చేసుకుని అన్నం కొంచెం ఆరిన తర్వాత ఈ పేస్ట్ వేసి కూడా కలుపుకోవచ్చు. బాగా స్పూన్తో బాగా కలిపేసుకుని, స్పూన్తో అయినా చేత్తో అయినా కానీ బాగా కలిపేసుకోండి. అంతేనండి, కొబ్బరి పులిహోర రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుందండి. మనం కొబ్బరితో పాటుగా కొత్తిమీర కూడా వేసి గ్రైండ్ చేసాం కదా, దానివల్ల ఒక మంచి ఫ్లేవర్ వస్తుంది. ఆవాలు, జీలకర్ర ఇవన్నీ వేసి గ్రైండ్ చేసాం కదా, మంచి ఫ్లేవర్ వస్తుంది. ఒకసారి ఈ పద్ధతిలో కొబ్బరి పులిహోరను అయితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన విన్సీ కిచెన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.